ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షారుఖ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకోసం ఒక మంచి అప్లికేషన్ అనేది తెచ్చేసాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్తో మీరు మీ ఫొటోస్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్వైట్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మీరు టెక్స్ట్ చేయకుండా ఆ క్వైట్ టెక్స్ట్ మాత్రమే మీరు కాపీ చేసుకోవడం ఎలా, ఫోటో కాదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆ పైన ఉంది కదా ఫ్రెండ్స్, లవ్ ఈజ్ వెన్ ట్రూ అని, దాన్ని మాత్రమే కాపీ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్నటి ఇంట్రోతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ ప్లే స్టోర్ అప్లికేషన్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ చేయండి, కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ అనే అప్లికేషన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సెర్చ్ చేసిన కానీ మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుందా, ఇది మీ ఫోన్లో ముందుగా ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇన్స్టాలింగ్ అనేది చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసిన కానీ మీకు ఇక్కడ ఇన్స్టాలింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 15 లైక్స్ అని యాక్సెప్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసే ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన కానీ మీరు ఇక్కడ దీన్ని ఓపెన్ అనే దాని ఆప్షన్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పర్మిషన్స్ అని అలౌ చేసేయండి. ఇలా చేశాక మీరు ఇక్కడ ఏం చేయలేరు ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఓసారి బ్యాక్ అనేది వచ్చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ వచ్చేసాక మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయండి. ఇలా చేశాక కొంతమందికి మోర్ అనే దాంట్లో సెండ్ అనే ఆప్షన్ ఉండిద్ది, కాబట్టి మోర్ దాంట్లో నాకు ఆప్షన్ అనేది లేదు, నాకు డైరెక్ట్గా సెండ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసినగానే ఇక్కడ మీకు చాలా అప్లికేషన్స్ అనేవి కనబడతాయి. మన అప్లికేషన్ ఇక్కడ కనబడే వరకు వెతకండి. ఇలా వెతకాక చూడండి ఫ్రెండ్స్, కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ అనే అప్లికేషన్ కనబడింది. దాని మీద క్లిక్ చేసిన కానీ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అయింది. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు లాంగ్వేజెస్ కూడా చాలా ఉన్నాయి, ఇంగ్లీష్ కాకుండా ఇంకా చాలా లాంగ్వేజెస్ అని ఉన్నాయి. ఇక్కడ మనకు తెలుగు కూడా ఉంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంకా ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇలా చేశాక మీరు ఇక్కడ క్రాప్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగా క్రాప్ చేసి ఇక్కడ టిక్ మీద నొక్కండి ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. ఇలా చేసిన కానీ యాడ్ అనేది వచ్చింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇలా మీరు ఇక్కడ పైన కాపీ అనే ఆప్షన్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసి మీరు మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇక్కడ మీరు స్టేటస్ అనేది పెట్టచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను మా ఫ్రెండ్కి అనేది ఇది సెండ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ కనబడి దాని మీద క్లిక్ చేసి సెండ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్, ఇలా క్వైట్స్ అని చూడడానికి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.